ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. దివ్య గురువు శ్రీమతి జెన్నీ సోక్రెట్ గారి పుస్తక పఠనం తరువాయి భాగమండి. పెరూలో జననం. విధివశాత్తు పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉన్న పెరూ దేశంలోని లిమాలో జన్మించాను. సముద్ర తీరానికి 200 మీటర్ల దూరంలో మాకు మంచి పెద్ద ఇల్లు ఉన్నది. తీరానికి వెళ్ళి సూర్యాస్తమయాలను చూసి ఆనందపడుతుండేదాన్ని. ఇక్కడేం చేస్తున్నాను నేను అని ఎప్పుడూ ఆశ్చర్యపడుతుండేదాన్ని. అందమైన ఈ దేశంలో నేనెట్లా శరీరధారణ చేయగలిగాను అని ఎప్పుడూ అనిపించేది. ఎప్పుడూ నాకు నేను ఆ దేశానికి చెందినదాన్ని కాదని అనిపించేది. ఫారిస్లో ఉన్నప్పుడు అట్లాగే అనిపించేది. తర్వాతి రోజుల్లో ఇండియాను కనుగొన్న తర్వాత అదే నా నిజమైన దేశం అని అనిపించింది. మాది సాధారణ కాథలిక్ మధ్యతరగతి కుటుంబం. మేము 5 పిల్లలం. 4 జీవితాన్ని గురించి, బ్రతుకు గురించి ఇంకా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఉండేది. నేను అందరిలోకి పెద్దదాన్ని. కానీ భయంకరమైన సుదీర్ఘమైన అనారోగ్యం వల్ల పెద్దపిల్ల బాధ్యతలు నిర్వహించడం తేలికగా అయ్యేది కాదు. నా 2వ సోదరుడు నాకన్నా అధ్వాన్నం. అతి సున్నిత స్వభావుడైన పిల్లడు. ఈ రోజుల్లో అతనికి బాగయ్యే అవకాశమే లేదు. మంచి భవిష్యత్తుని గురించిన ఆశలే లేకుండేవి. మా నాన్నగారు తన వృత్తి జీవనం చివరి రోజుల్లో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ పెరూలో ఫైనాన్షియల్ మేనేజర్గా పనిచేసేవాడు. మా అమ్మకి ఇష్టమే అయినప్పటికీ ఆమెను నాన్న బయట పని చేయనిచ్చేవాడు కాదు. పెళ్లి కావడానికి ముందు అమ్మ పెరివియన్ అమెజోని అనే ఈక్విటాస్లోని కుష్ఠరోగ హాస్పిటల్లో ఉండే ఒకే ఒక్క డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేయడం చేత నిర్ధనులైన కుష్ఠరోగులకు సాయంగా ఆమె ఏ పనైనా చేసేది. ఆ తర్వాత ఖర్చులు పొదుపుగా చేయడం కోసం అమ్మ తన పిల్లలకే కాక అవతలి వాళ్ళ కోసం కూడా సిల్క్ బ్లౌజుల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేసేది, చొక్కాలు కుట్టేది. ఆమెకు మంచి వ్యాపార బుద్ధి కుశలత ఉండేది. అదంతా నిజమైన తల్లి కోడిలాగా తన 5 పిల్లల పోషణ కోసమే. నేను మా అమ్మకు దేనికోసమైనా రుణపడి ఉన్నానంటే అది ఆమె నుంచి నాకు సంక్రమించిన భగవంతుడి మీద గుడ్డి విశ్వాసము, ఆయన మీద ప్రేమలతో పాటుగా త్యాగబుద్ధులు అలవడినందుకే. మేమంతా చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ఆమె ప్రతి ఆదివారం చర్చికి తీసుకుని వెళ్ళేది. అట్లాగే రమణీయమైన క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ ఆకర్షకంగా సాగే ఊరేగింపుకు కూడా తీసుకొని వెళ్తుండేది. ఇది నాకు పుట్టబర్తిలోనూ వైట్ఫీల్డ్లోనూ ఎందరో భక్తులు భజన కీర్తనలను పాడుతూ తెల్లవారుజామున జరిపే నగర సంకీర్తనను జ్ఞప్తికి తెస్తుంటుంది. తన తండ్రి వైపు నుంచి మా అమ్మ జర్మన్. మా నాన్న తన 8 మంది కుటుంబములో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తానొక్కడే మిగిలి ఉండటం చేత హంబర్గ్ విడిచి వచ్చాడు. తన తల్లి పక్షం నుంచి మా అమ్మ పెరువియనో బ్రెజిలియనో. మా నాన్న ఇంచుమించు చక్కని ISCA అయితే ఆయనకి స్పానిష్ పేరు కూడా గొమెరో అని ఉంది. గొమెరో దీవుల నుంచి వచ్చినందువల్ల ఆ పేరు ఉండింది. స్పానిష్ దండయాత్రల కన్నా ముందు ఆ దీవులు మూర్సుకు చెంది ఉండేవి. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా మా చదువుల మీద శ్రద్ధ చూపిస్తూ కఠినంగా ఉండేవాళ్ళు. మా 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు నాలాగా ఉండేవాళ్ళు కాదు. మేము ఒకే తల్లిదండ్రుల పిల్లలమైనా మేమెవ్వరము ఒక్కళ్ళలాగా ఒక్కళ్ళం ఉండేవాళ్ళం కాదు. ISCA రీతిగాను, స్పానిష్ వాళ్ళలాగా అందంగాను, మరి నేనేమో ఎర్రటి రంగుతో రంగు మనిషిలాగాను ఉండేవాళ్ళం. ఈ అంశం రంగు మనిషిగా ఉండే మా 2వ తమ్ముడిలో కాస్త కోపాన్ని తెప్పించేది. కానీ ఇదంతా కూడా అనేక జాతుల సమ్మిశ్రణం వల్ల, భగవంతుడి క్రీడ వల్ల జరిగింది. చిన్నప్పటి నుంచి నేను మామూలు స్కూల్కే వెళ్ళేదాన్ని. అంటే నేను 14 సంవత్సరముల దాకా మూగదాన్నమాట. తక్కిన పిల్లలంతా నన్ను కేరెట్ పిల్ల అని ఇంకా నీచంగా మొనకొట్ట కోతిగాను పిలిచేవాళ్ళు. ఎరుపు రంగు ఉన్న కోతిని అమెజోనీ భాషలో అట్లా అంటారు. నాకు నా గొంతులో నుంచి ధ్వని రాకపోవడాన్ని చూసి నన్ను అపహాస్యం చేస్తూ నన్ను బాతు అని పిలుస్తూ బాతులాగా ధ్వనులు చేసేవాళ్ళు.
మా తల్లిదండ్రులిద్దరూ నా మొదటి 2 పేర్ల అర్థాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నా భవిష్యత్తు జీవితాన్ని తలపించేటట్లుగా నన్ను జెన్నీ గ్రసీలా అని పిలిచేవారు. రెండింటి అర్థము అనుగ్రహమనే, గ్రేస్ అనే. నా వివాహం తర్వాత వచ్చిన పేరుతో ఈ వ్యవహారం పూర్తి అయ్యింది. సోక్రెట్ అన్నది గ్రీకు జ్ఞాని, ముక్త పురుషుడైన ప్రఖ్యాత తత్వవేత్త యొక్క పేరు. మనం వాడే పేర్లు మన జీవితం అంతా శక్తివంతమైన స్పందనలను ఆధ్యాత్మికత్వంలో కలిగిస్తాయన్న విషయం మనకి తెలుసు కదా. పురిటి నొప్పులతో మా అమ్మ ఎన్నో గంటలు బాధపడింది. నా మొత్తం శరీరము, తలకాయ ముదురు నీలిరంగుకు తిరిగి బొడ్డు తాడు నా మెడ చుట్టూతా 3 చుట్లు బిగడంతో ఊపిరి నడుస్తున్న ఛాయలు లేకుండా పోయాయి. పుట్టిన క్షణం నుంచి ఈ జీవి మళ్ళీ శరీరంలోకి రావడం తిరస్కరించదలుచుకున్నది. ప్రసూతి డాక్టర్లు నన్ను చల్లని నీళ్ళల్లోనూ వేడివేడి నీళ్ళల్లోనూ ఒకదాని తర్వాత ఒకటి ఉంచి తీశారు. మా అమ్మ దురదృష్టం కొద్దీ ఆ క్షణం నుంచి నేనట్లా చావు బ్రతుకుల మధ్య వ్రేలాడుతూ 2 సుదీర్ఘ వారాలు వేరుగా ఉండాల్సి వచ్చింది. ఒకనాడు ఒక నర్సు మా అమ్మ దగ్గరకు వచ్చి, నీ బిడ్డకు బాప్సైజ్ చేసుకో, అది బతకదు అని చెప్పింది. అయితే మా అమ్మ అట్లా చేయవద్దని నిర్ణయించుకుంది. అట్లా చేస్తే తన బిడ్డ ఖచ్చితంగా చావాల్సి ఉంటుందని ఆమె అనుకున్నది. అందువల్ల అమ్మ దేవుడిని ఎంత గాఢంగా ప్రార్థించిందంటే ఆమె ఆయన ప్రార్థనలను విన్నాడు. ఈ బహు కష్ట జీవితం ప్రారంభంతో కూడి నేను బ్రతికిపోయాను. ఇది మంచి ఆరంభం కాకపోయినా నేను ఆమె ఒడిలోకి తిరిగి వచ్చేటప్పటికి మా అమ్మ ప్రపంచంలోకెల్లా ఎంతో సంతోషవతి అయిన స్త్రీ అయ్యింది. ఇంకాసుల దేశమైన పెరూలో అది అసాధారణ విషయం కాబట్టి వీధిలో ఉండే జనమంతా మమ్మల్ని ఆపి కేరెట్ రంగుతో ఉన్న నా జుట్టును చూసేవాళ్ళు. ఒక రోజున ఒక సన్యాసిని నన్ను చూస్తూ మా అమ్మతో, శిశువు జుట్టు రంగును మార్చావే, నీకెంత ధైర్యం అని అడిగింది. అయితే మా అమ్మ మొండిది కాబట్టి శిశువు జుట్టు రంగును మార్చానని నీవెట్లా భావించగలిగావు అని తిప్పికొట్టింది. తమ బిడ్డకి విధి ఏమి రాసి పెట్టిందో మా తల్లిదండ్రులు ఎట్లా ఊహించగలరు? అయితే నాకు మాత్రం ఇదంతా సాధారణంగా కర్మ ఫలితమేనని, అంటే గత జన్మలలోనూ ఈ జన్మలోనూ మనం చేసే మంచి చెడుల కార్యాల ఫలితము అనే నా ఆలోచన. ఈ విధంగా ఈశ్వర సంకల్పం అని నాకు తెలుసుననుకోండి. నేను ఇంకా బాల్యంలోనే ఉన్నప్పుడు ఆ రోజుల్లో మేముంటున్న పట్టణంలో మశూచి వ్యాధి ప్రబలి 100 మంది దాంతో మరణించారు. మా తల్లిదండ్రులకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయనకు మశూచి సోకింది. కానీ ఆయనకు నివాసానికి ఒక ఠికానా లేకుండటంతో, నిజం చెప్పాలంటే ఆయనను ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆయనను మా ఇంట్లో మాతో ఉండటానికి తెచ్చారు. అంటే మశూచి సోకిన ఆయనతో మేమున్నామన్నమాట. దైవానుగ్రహం వల్ల మాకెవ్వరికి మశూచి సోకకుండానే బయటపడ్డాము. అంటే అప్పుడు మేమంతా మా ఇల్లంతా క్రిమి నాశక మందు కొట్టారన్నమాట. ఆ వ్యక్తి బ్రతికాడు, కానీ ముఖమంతా అమ్మవారి మచ్చల గుంటలు. నా 1వ సంవత్సరం దాకా నేను మామూలు పిల్లనే. ఇక హఠాత్తుగా అక్కడి నుంచి రాత్రి పగలు అనేక మార్లు ఊపిరాడక బాధపడేదాన్ని. నా గొంతు కంఠధ్వని మొత్తం పోయింది. నైరాశ్యంతో మా అమ్మ నన్ను పైకి ఎత్తి నేను చావకుండా కాపాడడం కోసం అటు ఇటు గట్టిగా ఊపేది. సాధారణంగా ఇట్లా చేస్తే అప్పుడే పుట్టిన శిశువుల ప్రాణాలు పోతుంటాయి. కాకపోతే మనోవైకల్యమైనా కలుగుతుంది వాళ్ళకి. అయితే ఇదేమీ తెలియకుండా ఇట్లా చేయడంతో నా గొంతులోని పదార్థాలు కదిలిపోయి మొదట్లో మా అమ్మకు ఈ నా సమస్య గొంతు నుంచి వచ్చిందని తెలియదు పాపం. నాకు మళ్ళీ శ్వాస ఆడడం మొదలయ్యేది. ఆమె నన్ను ఎందరెందరో డాక్టర్లకు చూపించింది. ఏ డాక్టరు దోషమేమిటో కనుక్కోలేకపోయారు. ఊపిరి ఆడకపోవటం పోకపోవడంతో మరో 2 ఏళ్ల దాకా నా ఒళ్ళు నీలం రంగుకు ఇంకా తిరుగుతూనే ఉండింది. నా బాల్యంలో మధ్యరాత్రి ఊపిరాడక నిద్రలేచి మా అమ్మ నాన్నల గదికి వెళ్ళి పీల్చడానికి కాస్త గాలి కావాలని అడిగేదాన్ని. తరచుగా వాళ్ళు గాఢ నిద్రలో ఉండటంతో వాళ్ళ పరుపు మూలకి కింద చల్లని నేల మీద కూర్చొని నిద్రపోయి పొద్దున్న లేచేదాన్ని. అలికిడికి మా అమ్మకు మెలకువ వస్తే నన్ను తిట్టి నా పరుపు మీదికి పంపించేసేది. నేను బాగా తగ్గినప్పుడు 2-3 సార్లు బఠానీ గింజ సైజులో నా గొంతులో నుంచి ఎర్రటి మాంసపు ముద్ద పడింది. దాంతో నా కంఠం
లారెన్స్కు కాసేపు షాక్ అయ్యింది. అంటే ఆ రోజుల్లో ఇది లారెన్స్ నుంచి వస్తుందని మాకు తెలిసేది కాదన్నమాట. భయంకరమైన బాధాకాలం మొదలయ్యి నా 23వ సంవత్సరం దాకా అది ఉండింది. చాలా కాలం తర్వాత చివరకు అమ్మకు ఒక డాక్టర్ దొరికాడు. ఆయన నా గొంతుని శస్త్రం చేసి 2 మార్లు, అంటే మొదటి ఆపరేషన్ అయ్యాక గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ట్రాకెటోమీ చేసి నా 3వ ఏట తెరిచాడు. ఆయనకు అక్కడేమీ దొరకలేదు. ఇక అలసిపోయి నిరుత్సాహపడి కోపంతో ఉండిన మా అమ్మ ఒక కుర్ర ఇంటర్న్, అంటే హౌస్ సర్జన్ని, డాక్టర్ని కలిసింది. అతను నాకు ఊపిరాడకపోతుండడానికి, నా గొంతు పోవడానికి కారణం చివరకు కనుక్కున్నాడు. నా లారెన్స్ మీద, వోకల్ కార్డ్స్ గోడల మీద ద్రాక్ష గుత్తులలాగా ఎంతో ఎక్కువ ప్రమాణంతో పాపిల్లోమాస్ ఉండింది. ఇది నా శ్వాసకు మాటకు అడ్డం పడుతుండేది. నా గొంతుకు జరిగిన 30 ఆపరేషన్లు నా 3వ ఏట నుంచి మొదలయ్యాయి. ఒక్కొక్క దఫాకు 1-2 పొలిప్స్ను మాత్రమే డాక్టర్ కోసి తీసేయగలిగేవాడు. మొదట్లో మా అమ్మ ఒక్కొక్క ఆపరేషన్ కోసం ప్రతి 2 వారాలకు ఒక్కసారి తీసుకొని పోవాల్సి వచ్చేది. ఆ తర్వాత ఇది నెలకోసారి, ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి ఇట్లా ఆపరేషన్లు చేశారు. ప్రతి ఆపరేషను ఒళ్ళంతటికీ మత్తు ఇవ్వకుండా కొద్దిగాను బాధాకరంగాను ఉండే లోకల్ ఎనెస్థేషియా ఇచ్చి, అదంటే నాకు ఎంతో భయం వేసేది. అలా చేసేవారు. అంటే ఫ్రాన్స్లో జనరల్ ఎనెస్థేషియా ఇచ్చి చేస్తారన్నమాట. ఆపరేషన్కి తీసుకుని పోతున్న ప్రతిసారి నా ఒళ్ళంతా ఆకులాగా రెపరెపలాడేది, పళ్ళు పటపటలాడేవి. ఇక అక్కడ నా శరీరాన్ని తెల్లటి మెడికల్ స్ట్రిప్తో భుజాల నుంచి కాలి బొటకన వేళ్ళ దాకా ఈజిప్షియన్ మమ్మీలలాగా అంట చుట్టి, నా ముఖం మాత్రం డాక్టర్కు ఎదురుగా గాలిలో నిలిచేటట్లుగా నన్ను ఆపరేషన్ టేబుల్ మీద ఉంచేవారు. ఇది తన మంచికేనని చిన్నపిల్లలు గ్రహించటం చాలా కష్టం. పోగా ఈ పాపిల్లో మాసిని తొలగించగానే అవి మళ్ళీ మళ్ళీ పెరిగేవి. ఈ పెరగడానికి అంతు ఉండేది కాదు. పారిస్లో నా 30వ ఏట లేజర్ కిరణాలతో జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి నాకు సంతోషం కలిగిస్తూ చిట్ట చివరి ఆపరేషన్ చేశారు. దాంతో పాపిల్లోమాస్ మళ్ళీ పెరగడం ఆగిపోయింది. నా 15వ ఏట ఈ ఆపరేషన్లన్నింటిని ఫలితంగాను, మా అమ్మ ప్రార్థనల ఫలితంగాను నా గొంతు క్రమక్రమంగా ఇంచుమించు మామూలు స్థాయికి తిరిగి వచ్చింది. అంతకు ముందు బళ్ళో మా టీచర్లకు నా పాఠాలను వాళ్ళ చెవుల్లో గుసగుస ధ్వనితో అప్పచెప్పేదాన్ని. వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తానని నేను చేతులెత్తితే వాళ్ళెంతో బెంబోలు పడి నన్ను ఎంతో బాధ పెడుతూ నన్ను పిలిచేవాళ్ళు కాదు. వాళ్ళు అడిగే వాటన్నింటికి ఇంచుమించు అన్నిసార్లు నాకు సమాధానాలు తెలుసు. క్లాసులో నేను ఎప్పుడూ ఫస్టో సెకండో వచ్చేదాన్ని. హై స్కూల్ చదువు ముగిసేదాకా, ఆ తర్వాత యూనివర్సిటీలో చేరాను. నేను క్లాసులో పరధ్యానంగా ఉన్నప్పటికీ, నా ఆలోచనల్లో నేను మునిగిపోయినప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ, అంటే నా మోకాళ్ళ మీద కూడా బొమ్మలు గీసుకుంటున్నప్పటికీ, మంచి ర్యాంకుల్లో పాస్ అవ్వడానికి పరీక్షల ముందు ఒక్కసారి చదివితే నాకు సరిపోయేది. నా 15వ ఏటి దాకా మా అమ్మకి నాకు వ్యవహారం మాటలతో కాక ఈలతో, అంటే విజిలేసి చెప్పేదాన్ని. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ఒక రకం ఈల వేసేది మా అమ్మ. దానికి జవాబు పద్ధతిలో నేను ఒక రకం ఈల వేసి జవాబు చెప్పేదాన్ని. ఇవి ఆమెకు నాకు మాత్రమే అర్థమయ్యేవి. అమ్మ నాకు అవసరం వచ్చినప్పుడు అమ్మ ఈల ఎట్లా వేసేదో నేను అట్లాగే వేసేదాన్ని. విచిత్ర విషయం ఏమిటంటే, నాకు గొంతు లేకపోయినప్పటికీ ఇతరులలాగానే ఇంకా మాట్లాడితే వాళ్ళకంటే బాగా కూడా ఈల వేయగలిగేదాన్ని. గొంతు లేని మూగి పెద్ద పిల్లను కావటంతో మా అమ్మ మాకు వంట వండుతున్నప్పుడు నా తమ్ముళ్లను చెల్లెళ్లను టేబుల్ చుట్టూతా కూర్చోపెట్టి పాటలు పాడించేదాన్ని. గొంతు లేకపోయినా సంగీతానికి చెవి కోసుకునేదాన్ని. ఇదంతా ఇప్పుడు గత చరిత్ర. మూగతనంతో నాకెప్పటికీ పెళ్ళయ్యేది కాదు. పిల్లలు కలిగేవాళ్ళు కారు. మంచి వృత్తి చేపట్టి ఉండేదాన్ని కాదు. హై స్కూల్ తర్వాత జర్నలిజం చదివాను. ఆ చదువు 3 ఏళ్ళు చదివాక పెరూలోని కాథలిక్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పొందాను.
ఆ తర్వాత కొన్ని నెలలకి నా వివాహం అయ్యింది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.